వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర దాటింది. మొదట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పుడు కాస్త పరిస్థితి మారింది. ఇక గ్రౌండింగ్ మిగిలింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన గేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నట్లుగా సమాచారం. పథకాల అమలు విషయంలో ఏదో చేశామంటే చేశాం, దక్కిన వాళ్ళు అదృష్టవంతులు, దక్కని వాళ్ళు కర్మ అన్నట్లు వదిలేయకుండా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిగా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి దాని మీదనే రేవంత్ రెడ్డి ఫుల్గా ఫోకస్ చేయాలనుకుంటున్నారట. ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేసింది సర్కార్. రైతు భరోసాను కూడా ఇక నుంచి రైతు అవసరానికి అనుగుణంగా వెయ్యాలని డిసైడ్ అయ్యారు. అలా అన్ని స్కీమ్స్ అర్హులైన అందరికీ అందేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇక నుండి తానే జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. కొందరు మంత్రులు జిల్లాల్లో యాక్టివ్గా ఉండడం లేదని, క్షేత్రస్థాయి వ్యవహారాలను పర్యవేక్షించడం లేదన్న నివేదికలు అందుతున్నాయట. అదే సమయంలో ఇటీవల జరగనున్న వరుస సమావేశాల్లో కొందరు మంత్రుల పనితీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీఎం. జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు లాంటి అంశాల్లో 3-4 మంత్రులు అంత సీరియస్గా లేరన్న అభిప్రాయంతో ఉన్నారట ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఈ అంశం మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. పదవులు భర్తీ చేయడానికి సీఎం రెడీగా ఉన్నప్పుడు మంత్రులు పీసీసీ జాబితా ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇలాంటి వాటన్నింటినీ సెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. పదే పదే చెబుతున్నా కూడా కొందరు మంత్రుల తీరు మారకపోవడంతో ఇక తానే రంగంలోకి దిగాలనుకుంటున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకా లైట్ తీసుకుంటే నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఆ ఎన్నికలలోపు వీలైనంత ఎక్కువగా జిల్లా టూర్స్ వేయాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి ఈ పార్టీ వర్గాలు. ఇక నేరుగా సీఎం రంగంలోకి దిగి జిల్లాల వారీగా సమీక్షలు చేసి ఇటు ప్రభుత్వం అటు పార్టీ వ్యవహారాలను గాడిన పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సీఎం బేరీజు వేసుకుంటున్నారట. అదే రీతిలో ఇక నుంచి పార్టీ నాయకులపై ఫోకస్ చేయబోతున్నట్లుగా తెలిసింది. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ప్రకటనలు కూడా అందుకు ఊతం ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేయడం, క్యాడర్ని జోష్ మూడ్లోకి తీసుకురావడం లాంటి పనుల్లో సీఎం బిజీ అవబోతున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీంతో గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన సక్సెస్ ఫార్ములాస్ మళ్ళీ తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.